ఈ రోజు అయితే నేను ఫిషింగ్ హార్బర్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఈ హార్బర్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటది అనమాట. సరదాగా ఒకసారి చేపలు ఏమన్నాయో చూద్దాం అని చెప్పేసి వెళ్ళాలనిపించింది ఫిషింగ్ హార్బర్ దగ్గరికి. ఇదేంటంటే మన పోర్టు దగ్గర ఉన్న ఫిషింగ్ హార్బర్ కాదు ఇది. ఈ మా సైడ్ ఉన్న కొంబాబు సెకండ్ దగ్గర అనమాట ఇది ఫిషింగ్ హార్బర్. మనకి ఈ హార్బర్ దగ్గర ఏంటంటే అక్కడే లైవ్ గా తెచ్చి అమ్మేస్తారనమాట. ఇక్కడ నుంచి అయితే హోటల్స్ కి ఇంకా వేరే వేరే స్టేట్స్ కి అయితే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. మీరు ఇక్కడికి సండే మార్నింగ్ వచ్చారంటే నిజంగా ఫ్రెష్ అంటే చాలా ఫ్రెష్ చేపలు అనమాట. మీకు ఎక్కడ తెచ్చి అమ్మేస్తారో. ఇక్కడైతే చిన్న చిన్న రైలు కాడ నుంచి పెద్ద పెద్ద షార్కులు అయితే దొరుకుతాయి అనమాట. మనకి ఇక్కడ చేపలు ఎంత ఫ్రెష్ గా ఉంటాయి, రేట్లు కూడా అంతే ఫ్రెష్ గా ఉంటాయి. ఈ పాంప్లెట్ ఫిష్ల జత వచ్చి 1000 రూపీస్ అంట. ఇక్కడ ఉన్న ఈ పీతలు కూడా అంతే అనమాట. 1000 రూపాయల నుంచి 1500 మధ్యలోనే ఉంటాయి. మనకి ఇక్కడ అన్ని రకాల చేపలు అయితే దొరుకుతాయి. ఏది లేదని చెప్పలేం. నాకు ఇంట్రెస్టింగ్ టైగర్ రైలు అయితే కనిపించాయి. వీటి రేట్ ఎంత అని చెప్పేసి అక్కడ ఉన్న అమ్మని అడిగితే అమ్మ ఒకటే మాట అన్నది, 1500 అన్నది. ఈ వంజరం చేప అంటే నాకు చాలా ఇష్టం. ఫ్రైకి అయితే ఇంకా చాలా బాగుంటది. మన చేపలు కొనుక్కున్న తర్వాత ఇక్కడ ఇచ్చేస్తే ఇక్కడ చేసేస్తారు అనమాట. కొంచెం ఎదరికెళ్ళి చూస్తే జనాలందరూ గుంపు కింద ఉన్నారు. ఏమైందని అడిగితే వేలంపాట అయితే వేస్తున్నారని చెప్పారు. చూసారు కదండి వేలంపాట అయితే ఎలాగేసారో. అవైతే 1900 అయితే తీసుకున్నారు. సరే గైస్, ఈ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫాలో చేసి పెట్టుకోండి. మరికొన్ని కొత్త వీడియోస్ తో మళ్ళీ తిరిగి వస్తా. లవ్ యూ ఆల్, బాయ్.